హరే కృష్ణ అండి. ఈరోజు మనం కేరళ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కృష్ణుడి దేవాలయం అయినటువంటి గురువాయూర్ గురించి చెప్పుకుందాం. అయితే ఈ గురువాయూర్ ఏమిటంటే స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళలోకం, 3 లోకాలు కలిసిన భూలోక వైకుంఠం గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయంలోని విగ్రహాన్ని గురించి నారద పురాణంలో విచిత్రమైన వృత్తాంతం ఉంది. మొట్టమొదట ఈ విగ్రహం బ్రహ్మదేవుడు ఆరాధించేవాడట. వసుదేవుడు కుమారుడు ద్వారకాధీశుడైన తర్వాత సమయం సమీపిస్తుందని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ తన ప్రాణమిత్రుడైన ఉద్ధవునికి దీన్ని ప్రసాదించి భూలోకాన్ని వదిలిపెట్టి గోలోకానికి వెళ్ళాడు. కాలక్రమంలో ద్వారకా సముద్రంలో లీనమైనప్పుడు ఈ విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుడు కలిసి కాపాడి పరశురాముడి సహాయంతో ప్రస్తుతం గురువాయూర్ అనే స్థానానికి తెచ్చి అక్కడ ప్రతిష్ఠించారట. గురువు, వాయువు కలిసి విగ్రహానికి అనువైన స్థానం వెదకి దీనిని పుణ్యక్షేత్రం చేశారు. కాబట్టి దీనికి గురువాయూర్ అని పేరు వచ్చింది. నారాయణీయం అనే గ్రంథం రచించిన నారాయణ భట్టాత్రి ఈ క్షేత్రాన్ని గురు పవనపురి అని కీర్తించారు. ఈ గ్రంథం రచనలో ఆ కవి పొంగామడి దీర్ఘరోగం, వాయురోగం నివారించిందని ప్రత్యక్ష నిదర్శనం. 5000 సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం సామాన్యమైన రాతితో తయారు చేసింది కాదు. పాతాళ జనమనే విశిష్టమైన పదార్థంతో తయారైన దివ్యమూర్తి ఇది. గురువు వాయువులు పరశురాముడితో కలిసి ఈ స్థానానికి వచ్చినప్పుడు శంకరుడు ఇక్కడ తపస్సు చేస్తున్నాడంట. ఆ విగ్రహాన్ని చూడగానే దానికి ఇది సరియైన స్థానమని శంకరుడే చెప్పి గురువాయువులను ఆశీర్వదించి తాను మరో స్థలానికి తరలిపోయాడట. అంతకుముందు రుద్రతీర్థమని ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం గురువాయూర్ అయింది. స్వామి గురువాయూరప్పన్ పేరిట ప్రసిద్ధి చెందాడు. స్వామి విగ్రహం చూడు ముచ్చటగా ఉంటుంది. శంఖ, చక్ర, గదా పద్మాలు 4 చేతుల్లో ధరించి తులసిమాల మెడలో వేసుకొని భక్తుల కోరికలను కోరకుండానే తీర్చేందుకు సిద్ధంగా కూర్చున్న చిన్ని కృష్ణుని చూస్తేనే పాపాలు పరిహరించినట్టు తోస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 3 గంటల వరకు పూజలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. మధ్యాహ్న సమయంలో వివాహ కార్యక్రమాలు బహుళంగా జరుగుతాయి. ఇక్కడ వివాహం చేసుకుంటే గృహస్థ జీవితం మంగళకరంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. చాలామంది తులాభారం చేస్తామని మొక్కుకుంటారు. తక్కెళ్ళలో ఒకవైపు తాము కూర్చొని మరోవైపు తమలో సరితూగే వెండి కానీ, బంగారం కానీ, మరేదైనా ఇష్టమైన పదార్థం కానీ పెట్టి స్వామికి సమర్పిస్తారు. స్వామికి ఎన్నో ఆభరణాలు భక్తులు సమర్పించినవి ఉన్నాయి. అన్నిటిని పదిలంగా భద్రపరిచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. కానీ దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. అందులో పంచనాగులని 5 పాములు ఉన్నాయట. సంగీత, నృత్య కార్యక్రమాలు కూడా ఆలయంలో జరుగుతాయి. స్వామికి రుద్రతీర్థంలో అభిషేకం చేయిస్తారు. సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. జయదేవుని గీతా గోవిందం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది. అంతేకాక ఏకాదశికి సంబంధించిన పండుగలు కూడా చాలా జరుగుతాయి. ఏనుగులు ఈ ఆలయంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఏనుగులు పందాల పోటీలు కూడా ఇక్కడ ఉత్సాహంలో వేడుకలుగా జరుగుతాయి. గురువాయూర్ చాలా మహిమగల క్షేత్రం. అందువల్ల ఇక్కడ నియమాలు, ఆచారాలు ఎక్కువ. శ్రీకృష్ణ కర్ణామృతం రాసిన బిల్వమంగళ్ ఠాకూర్ ఈ ఆలయాన్ని పలుమారులు దర్శించారు. పారమార్థిక వైభవంతో పాటు పార్థివ సమృద్ధిలో కూడా ఈ పుణ్యక్షేత్రం నిజంగా భూలోక వైకుంఠమే. దక్షిణ ద్వారకాని కూడా ఈ క్షేత్రాన్ని భక్తులు ప్రశంసిస్తారు. హరే కృష్ణ.